కష్టజీవుల కేంద్రం అంటారు తెనాలిని. ఎందుకంటే ఉన్న స్పేస్ తక్కువ చిన్నది. చిన్న చిన్న రోడ్లు. అభివృద్ధికి నోచుకోనటువంటిది. కానీ అభివృద్ధి ఆ ఊర్లో ఉండేవాళ్ళు వేరే ఊరెళ్ళి బతకడానికి చిరాకు పడతారు. ఆ ఊర్లోకి రాగానే అదొక ఆత్మీయ ఫీలింగ్ వస్తది. కనీసం కారేసుకెళ్తే తిరగడానికి కూడా వీలుండదు. కానీ ఆ టూ వీలర్ల మీదనే తిరుగుతా ఆస్వాదించగలిగేటటువంటి మంచి మనసున్నటువంటి తెనాలిని ఇప్పుడు నాశనం చేసేటటువంటి మొన్న గంజాయి వ్యవహారాలు, డ్రగ్స్ వ్యవహారాలైతే ఇప్పుడు తెనాలి చెంచుపేట కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకొచ్చింది. నిర్వాహకులైన 3 మహిళల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2 ఏళ్లుగా ఈ దందా జరుగుతోందని తేలిందట. పట్టణ పరిధి పాండురంగపేట, చెంచుపేటకు చెందిన 3 మహిళలు చెంచుపేటలో ఇళ్ల అద్దెకు తీసుకుని అక్కడికి మహిళల్ని తీసుకొచ్చి న్యూడ్ కాల్స్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలిందట. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ కాల్స్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారట. ఆన్లైన్లో స్ట్రిప్ టాక్ పేరిట ఉన్న పోర్టల్లో లాగిన్ అయ్యి ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం జరుపుతున్నారట. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఏ దేశం నుంచైనా ఈ పోర్టల్లో లాగిన్ అయ్యి న్యూడ్ కాల్స్కి నగదు చెల్లించి లైవ్లో మహిళలతో న్యూడ్ కాల్స్లో చాటింగ్ చేయొచ్చు. తెనాలి నిర్వాహకులు స్వీటీ, క్యూటీ పేరిట లాగిన్ అయ్యి దాని ద్వారా ఇతర మహిళలతో ఇదంతా నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. ముందు మాస్క్ వేసుకుని చాట్ చేసి నగదు చెల్లింపు పూర్తయ్యాక న్యూడ్ కాల్స్ చేస్తుంటారని పోలీసులు చెప్తున్నారు. ఓ గదిలో ఉండి దుస్తులు లేకుండా వీడియో కాల్లో కనిపిస్తే 500 నుంచి 1000 రూపాయలు ఇస్తామని అంటూ మహిళలు యువతుల్ని రొంపులోకి దించుతున్నారు. ఇలా తెనాల్లో ఈ దందా నిర్వహిస్తున్న వాళ్ళ వద్ద సుమారు 80 నుంచి 100 మంది మహిళలు ఉన్నారని, వాళ్ళలో రోజుకు ఒకరిద్దరు ఈ కాల్స్కు వచ్చి వెళ్తుంటారని సమాచారం. మరోవైపు ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో యువకుడు కీలక పాత్ర పోషిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. నిర్వాహకులైన 3 మహిళలు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు కావడంతో వాళ్ళకి ఆన్లైన్ పోర్టల్, వాటి లాగిన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు. ఓ యువకుడు వ్యవహారాలని చక్కబెట్టడం, న్యూడ్ కాల్స్కి ఒప్పుకున్న మహిళల్ని కారులో అద్దెంటికి తీసుకెళ్లడం వంటివి చేస్తుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం పోలీసులకు తెలిసే జరుగుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సాక్షి రాసుకొచ్చింది. గతంలో ఇట్లాంటి వ్యవహారానికి సంబంధించి మారిస్పేట మఠం బజార్కి చెందిన ఆటో డ్రైవరు పాండురంగపేటకు చెందిన మహిళను పోలీసులు అదుపులో తీసుకుని వదిలేశారని ఆరోపణ ఉన్నాయి. 4 నెలల క్రితం ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో పోలీసులు 2 మహిళలను అదుపులో తీసుకుని వదిలేశారని కూడా చెప్తున్నారన్నది రాసుకొచ్చారు.